సో హే గైస్ ఎలా ఉన్నారు? సో మనకి యాష్ జర్నీ అయితే ఎండ్ అయిపోయి పోకీమాన్ హార్జోన్స్ అనే న్యూ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది 2023లోనే అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికీ మనకి ఒక సీజన్ కూడా ఎండ్ అయిపోయింది. సో మనం అయితే లేట్ చేయకుండా ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఎపిసోడ్ 1 చూసుకుంటే మనకి లీకో అనే అమ్మాయిని అయితే పరిచయం చేస్తారు. తనైతే తన పాల్డియా రీజన్ నుంచి క్యాంటో రీజన్కి అయితే వెళ్తుంది. అలాగే తను చదువుకోవడానికైతే పాల్డియా రీజన్కి అయితే వస్తుంది. సో వాళ్ళ అమ్మ నాన్న కూడా అయితే ఇక్కడే చదువుకుంటారు. అందుకే లీకో కూడా అయితే ఇక్కడ చదువుకుంటుంది. సో తన రూమ్మేట్ పేరు వచ్చేసి ఎన్. సో తనకి ఆ రోజు నైట్ అయితే తనకైతే నిద్ర పట్టదు. ఎందుకంటే నెక్స్ట్ డే తను ఒక స్టార్టర్ పోకీమాన్ అయితే రిసీవ్ చేసుకొని ఉంది. సో తన రోటమ్ ట్యాబ్లెట్లో రాసుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే వస్తుంది. ఎన్కైతే ఆశావాట్ అయితే దొరుకుతుంది. ఇంకా లీకో అయితే కంగారుగా వెళ్తుంది. తనకైతే స్ప్రిగటీటో అయితే దొరుకుతుంది. ఇది ఒక పాల్డియా రీజన్ పోకీమాన్. కానీ స్ప్రిగటీటోకి అయితే లీకో అయితే నచ్చదు. స్టార్టర్ పోకీమాన్ తీసుకున్న తర్వాత స్ప్రిగటీటో అయితే ఎస్కేప్ అవుతుంది. తర్వాత లీకో ఇంకా స్ప్రిగటీటో అయితే స్నోర్లాక్స్ మీద అయితే పడతారు. తన రూమ్మేట్ దగ్గర అయితే ఒక మ్యాచ్ అయితే ఓడిపోతుంది. వీళ్ళైతే లీఫేజ్ అటాక్ని సరిగ్గా చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత ఎన్కైతే తన పెండెంట్ గురించి అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా హాలిడేస్ అయితే వస్తాయి. ఎన్ వెళ్ళిపోతుంది కానీ లీకో అయితే ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి వచ్చి తన పెండెంట్ని తీసుకురమ్మని అయితే చెప్తాడు. లీకోకి డౌట్ వచ్చి స్ప్రిగటీటో అయితే పారిపోతుంది. వాళ్ళైతే మొత్తం ముగ్గురు అయితే వస్తారు. వాళ్ళు తన మీద అటాక్ చేస్తున్నప్పుడు చార్జర్ ట్రైనర్ అయితే వస్తాడు. ఇతని పేరైతే ఫ్రీడ్. వాళ్ళ మధ్య అయితే చాలా పెద్ద పోటీ అయితే జరుగుతుంది. ఈ గ్యాప్లో అయితే మనకి లీకో ఇంకా స్ప్రిగటీటో తప్పించుకుంటున్నప్పుడు సెరిలేజ్ సైకో కట్ వచ్చి లీకోకి అయితే తగలబోతుంటే తన పెండెంట్ అయితే షైన్ అవుతుంది. ఇంకా తన చుట్టూరు అయితే ఒక షీల్డ్ లాగా అయితే ఏర్పడుతుంది. సో ఇంతగా ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.